लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्रील श्रीपाद गुरु महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భగవద్గీత కి జయ. శ్రీమద్ భగవద్గీత యథాతథము కర్మయోగము 3వ అధ్యాయం గురించి ఈరోజు చర్చిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ శ్రీ రాధారమన్ లాల్ की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. సాయి ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి. షేరింగ్. హరే కృష్ణ. ఓకే గురుజీ. స్లైడ్స్ రూపంలో ఉంటుంది, మీరు అందరు శ్రద్ధగా చూస్తూ వినండి. యవల కృష్ణ భగవాన్ కి జై. నెక్స్ట్. నెక్స్ట్. నహి కశ్చిత్ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణ. అంటే ఇక్కడ భగవంతుడు మనందరికీ కూడా భగవద్గీత ద్వారా ఏం చెప్తున్నా, మనందరి పొజిషన్ చెప్తున్నారు అన్నట్టు. ఎటువంటి పొజిషన్ అంటే, ప్రతి ఒక్కరు కూడా నో వన్ కెన్ రిఫ్రైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్, నాట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్. Everyone is forced to act helplessly according to the qualities he has acquired from the material modes. అంటే what Krishna is saying, everyone has to do something or other. సో మనం ఏది చెయ్యకుండా ఉండలేము. వై? బికాస్ వన్స్ ఇఫ్ యూ టేక్ బర్త్, దెన్ ఇన్ అవర్ బాడీ, సో ఎవ్రీ మినిట్ దేర్ విల్ బి చేంజింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఓవరాల్గా ఇన్ అవర్ బాడీ ఫ్రమ్ బర్త్ టు డెత్ 6 చేంజ్ విల్ బి అకర్డ్. వన్ ఈజ్ బర్త్, నెక్స్ట్ వన్ ఈజ్ గ్రోత్, థర్డ్ వన్ ఈజ్ like stability or sustain, fourth one is reproduction, ఫిఫ్త్ వన్ ఈజ్ దాన్ని ఏమంటారు, క్షీణించటము, సిక్స్త్ నశించటము. ఈ 6 చేంజెస్ మన బాడీలో జరుగుతాయి. కాబట్టి మనం ఏదో విధంగా ఏమీ చెయ్యకుండా మనము ఉండలేము. ఎవ్రీబడి హ్యాస్ టు డూ సంథింగ్ ఆర్ అదర్. కాబట్టి దానికి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అది ఎందుకు అలా అవుతుంది, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ మీన్స్ మోడ్స్ ఆఫ్ నేచర్, మెటీరియల్ నేచర్. అర్థమైందా? మెటీరియల్ మోడ్స్ ఏంటి? వాట్ ఆర్ దోస్ 3 మోడ్స్? వన్ ఈజ్ సత్వగుణ, ద సెకండ్ వన్ ఈజ్ రజోగుణ, థర్డ్ వన్ ఈజ్ తమోగుణ. అఫ్ కోర్స్ ఈ గుణాస్ గురించి కొత్త టర్మినాలజీ కొత్తగా అనిపించవచ్చు. మనకు ముందుకు వెళ్తున్న కొద్దీ, ఎట్లయితే ఇంజనీరింగ్, ఇంటర్, ఇందాక మెడిసిన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో మనకు ఆ టర్మినాలజీ డిఫరెంట్ అనిపించవచ్చు. తర్వాత మనకు అది అలవాటు అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేయవలసిందే. ఆ పని ఏంటి మనం చేయాల్సింది? రిఫ్లెక్షన్, అంటే నెగటివ్ రిఫ్లెక్షన్ లేనటువంటి కర్మ చేయాలి. ఇఫ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ విత్ దట్, దట్ షుడ్ నాట్ బి ఎనీ నెగటివ్ రిఫ్లెక్షన్. సో మనకు సైన్స్లో చదువుకున్నాము, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి కర్మకు రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్ రాసామనుకోండి, ఎగ్జామ్ రాస్తే దానికి ఎంత రాసామో దానికి రిఫ్లెక్షన్ అంటే దానికి మార్క్స్ వస్తాయి. అసలు రాయకపోతే ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ మనందరం కూడా ప్రతి ఒక్కరము పని చేయవలసిందే. ఆ పని మనము చేస్తాం. ఎప్పటి వరకు? ఈ దేహములో నేను అనే ఆత్మ ఉన్నంత వరకు వన్ హ్యాస్ టు డూ దట్ వర్క్. వితౌట్ వర్క్ అనేది మనము ఉండలేము. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఆ వర్క్ ఏ విధంగా ఉండాలా? ప్రోగ్రెసివ్. సపోజ్ మనం కాలేజ్కి వెళ్తున్నాము, లేదంటే ఏదైనా ఆఫీస్కి వెళ్తున్నాము, దాంట్లో మనకు ప్రమోషన్ డైరెక్షన్లో మనం వర్క్ చేయాలా. అంటే మన కాలేజ్కి వెళ్తున్నామంటే జాయిన్ అయినప్పుడే తెలియాలా. సో ఆఫ్టర్ కాలేజ్ పాస్డ్ అవుట్ ఐ హ్యావ్ టు గెట్ వండర్ఫుల్ రిజల్ట్.
అదేవిధంగా హ్యూమన్ బర్త్ మనం తీసుకున్నామంటే వర్క్ అయితే చేయాలా. సో ఎటువంటి వర్క్ చేయాలా? ప్రోగ్రెసివ్, ఐ హ్యావ్ టు గెట్ సమ్ బెనిఫిట్. అది ఎటువంటి బెనిఫిట్? అది మనం ఇఫ్ వీఆర్ డూయింగ్ ప్లీజింగ్ సర్వీస్ టు అవర్ మాస్టర్, దెన్ విల్ బీ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ మోడ్. ఇక్కడ చెప్తున్నారు దీంట్లో, ఎవరైతే కృష్ణ భక్తి భావన నువ్వు చేపడితే శాస్త్రాల్లో చెప్పబడిన విధులను పాటించకపోయినా, భక్తియుక్త సేవను సక్రమంగా నిర్వహించకపోయినా, తన స్థితి నుండి పతనం చెందిన నష్టం కానీ దోషము కానీ లేదంట. లైక్ ఎగ్జాంపుల్, మనము రెగ్యులర్ ఆఫీస్కి వెళ్ళి మన ఆఫీస్ సిస్టమ్ ప్రకారం మనం వాళ్ళు అనుకున్న రిజల్ట్ ఇవ్వకున్నా ఆఫీస్కి వెళ్ళి సరే మనం అట్లీస్ట్ కొంతవరకు మనం వర్క్ చేస్తే దే వోంట్ సే ఎనీథింగ్. అసలు మనం ఆఫీస్కి వెళ్ళలేదనుకోండి మనకు శాలరీ రాదు. అదేవిధంగా కాలేజ్కి వెళ్ళాము డిసిప్లిన్గా, సో వాళ్ళు చెప్పిన కండిషన్స్, వాట్ ఎవర్ ద సెట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇఫ్ వీ ట్రై టు ఫాలో, చెప్తారు అటెండెన్స్ మీకు 80 అబోవ్ ఉందనుకోండి 5 మార్క్స్ అటెండెన్స్కి ఇస్తామన్నారు అనుకోండి. సో ఎవ్రీ డే, సో ద స్టూడెంట్ డ్యూటీ is to go and attend classes 80% above, then 5 marks simply you will get. అదేవిధంగా మనం ఎవ్రీడే వెళ్ళి క్లాస్లో కూర్చున్నాం అనుకోండి డెఫినెట్గా మనకి ఎంతో కొంత జ్ఞానం వస్తుంది. అది మన క్లాస్లో కూర్చుంటే, సపోజ్ ట్విన్స్ ఉన్నారనుకోండి, ఒకతను ఈసీ ఒకతను ట్రిపుల్ ఈ అతను ఈసీలో, ఈసీ అతను ట్రిపుల్ ఈలో కూర్చున్నాడు అనుకోండి, ఇస్ దేర్ ఎనీ యూస్? అటెండెన్స్ అయితే ఒకరి ప్లేస్లో ఒకరు వేస్తారు, కానీ నాలెడ్జ్ మాత్రం ఒకరి నాలెడ్జ్ ఇంకోరు గెయిన్ చేసి ఎగ్జామ్ వాళ్ళ ఓన్ ఎగ్జామ్ రాయాలంటే దెర్ విల్ నాట్ బి ఎనీ యూజ్. అదేవిధంగా ఇక్కడ మనం చెయ్యవలసినటువంటి ధర్మాన్ని శాస్త్ర ప్రకారము ఆ విధులను మనం చక్కగా పాటించకపోయినా కూడా విల్ గెట్ బెనిఫిట్. అదే ఒకరి ప్లేస్లో ఇంకోరు వెళ్ళినాం అనుకోండి దానివల్ల ఉపయోగం ఉండదు మనకు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సో నెక్స్ట్ మనకి ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హి అకర్మణ శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేత్ అకర్మణ. ఇక్కడ మనకు భగవంతుడు వాట్ ఈస్ సేయింగ్, కృష్ణ, సో డూ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ నియతం కర్మ, ఫర్ ఇట్ ఈస్ బెటర్ దాన్ రెనౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్. కర్మ సన్యాస, వన్ కెనాట్ ఈవెన్ మెయింటైన్ వన్స్ బాడీ వితౌట్ వర్క్. సో మనం ఈవెన్ if we want to maintain our body, we have to do something or other work. So the better కర్మ సన్యాస, నేను ఏమీ చెయ్యను అనే దానికంటే బెటర్ మనము సంథింగ్ ఏదో చేయడం వల్ల మనకు దానివల్ల లాభం ఉంటుంది కానీ నష్టము జరగదు. మనం దేని కొరకు, సపోజ్ కాలేజ్కి వెళ్ళాము, మనము కాలేజ్లో మన క్లాస్లో మనం కూర్చోండి లీజర్ పీరియడ్లో, ఓకే యూ గో అవుట్ అండ్ టేక్ సమ్ రిలాక్స్, ఆర్ వాట్ ఎవర్ ద క్లాస్ ఈస్ గోయింగ్ ఆన్, యూ హ్యావ్ టు అటెండ్ ద క్లాస్, టేక్ నోట్స్. అంటే మనం ఏదైతే చేయవలసిన కర్మ ఉందో అది కర్మ చేయడం ద బెస్ట్. కానీ కాలేజీకి వెళ్ళి బయట తిరుగుతూ ఉంటారు, దానికంటే బెటర్ యూ కెన్ అటెండ్ ద కాలేజ్ క్లాసెస్ అని చెప్తున్నారు. ఒకవేళ మనం కాలేజ్కి వెళ్ళి అటెండెన్స్ అంటే క్లాస్లో కూర్చోకపోతే అటెండెన్స్ రాదు, సబ్జెక్టు రాదు. కాబట్టి అరే నేను ఏమీ చెయ్యను అనే దానికంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్. దీని గురించి శాస్త్రాలు ఏం చెప్తుందంటే, మనకు మెటీరియల్గా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆఫీస్కి వెళ్తున్నాము, ఆఫీస్కి వెళ్ళి అటెండెన్స్ పెట్టేసి బట్టి కూర్చున్నాం అనుకో, రేపు సో ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ మంత్ దే వాంటెడ్ ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ వర్క్, వాట్ యూ హ్యావ్ డన్, ప్లీజ్ గివ్ యువర్ ప్రోగ్రెస్ ఆర్ వాట్ ఎవర్ ద వర్క్ డన్, వర్క్ డైరీ అంటారు. సో ఆ విధంగా మెయిల్లో పంపించాలి ఈరోజు మనం ఏం చేసామనేది. కాబట్టి మనం ఐడియల్గా కూర్చుండేదానికంటే మనకి ఇచ్చిన అసైన్మెంట్ని మనం చేస్తే మనకు సంతృప్తి, then our boss will be happy, then whatever we have to get, we will get against that వర్క్ అన్నట్టు. సో ఇక్కడ మనకు శాస్త్రంలో కూడా ఏం చెప్తారంటే, మనం చేయవలసిన కర్మ చేయకపోతే నెగిటివ్ రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది. ఒకసారి సన్యాస, కర్మ సన్యాస, ఒకసారి ఒక సన్యాసి ఏం చేస్తాడంటే ఆయన వర్క్ చేయడం అంటే ఇష్టం ఉండదు, ఆయన వేరే ఒక గుంపు అలా సన్యాసులది భక్తులది వెళ్తా ఉంటే, సో అలా భక్తుల సంఘంలో వెళ్తా ఉంటే సరే ఎక్కడ వెళ్ళినా కూడా ప్రసాదము అది ఉండడానికి షెల్టరు ప్రసాదం దొరుకుతుంది అనుకుంటా ఉంటారు. అలా వెళ్తాడు, వెళ్ళినప్పుడు ఒక జమీందారు ఏం చేస్తాడు, సో ఇట్లాంటి సాధు సంతులకు పూర్వకాలము
సో ఆశ్రమాలు ఉండేవి, వాళ్ళ యొక్క ఆశ్రమంలో వాళ్ళకు ఉండడానికి ఏర్పాటు చేస్తాడు కొన్ని రోజులు. తర్వాత భోజనం, వండర్ఫుల్ భోజనం అరేంజ్ చేస్తాడు. ఈ సన్యాసి ఏంటంటే మంచిగా కడుపు నుండి తినాలా, హాయిగా రెస్ట్ తీసుకోవాలా, బట్టలు మాత్రం సన్యాస డ్రెస్ వేసుకున్నాడు. అలా అందరిలో ఉన్నాడు. సో ఆయన ఆయన ఆతిథ్యం చాలా నచ్చింది. వీళ్ళు ఒక 7 days ఉన్నారు. భగవంతుడి యొక్క ఉన్నందుకు ఫ్రీగా లేరు అక్కడ. భజన చేశారు, కథామృతం చెప్పారు. ఆ జమీందారుకు అక్కడ ఉన్న వాళ్ళకు సంతోషపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇతనికి మాత్రం అక్కడ ఆతిథ్యం నచ్చి అక్కడే ఉండాలనుకుంటాడు అన్నట్టు. సో ఆ జమీందారుతో కలిస్తే నేను ఇక్కడే ఉండాలనుకుంటే ఆయన కూడా సరే ఒక స్వామీజీ కదా ఉంటే మన ఆశ్రమానికి కూడా బాగుంటుంది అనుకొని అక్కడ పెట్టేస్తారు. కానీ ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఉంటూ కేవలం భోజనం చేసుకోవాలా, రెస్ట్ తీసుకోవాలా, అంటే ఏమీ పని చేయట్లేదు. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ కర్మ సన్యాసం. మనకి ఏదైతే వాళ్ళ దగ్గర అట్లీస్ట్ భోజనం చేస్తున్నందుకు మనం ఎంతో కొన్ని సర్వీస్ చేయాలా. మనకి ఎవరైనా జాబ్ ఇచ్చారంటే మనం ఎంతో కొంత మనకు వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన జాబ్కు తగ్గట్టుగా మనం సాటిస్ఫైడ్ మనము వర్క్ చేయాలా. అదేవిధంగా పేరెంట్స్ మనని కాలేజీకి పంపిస్తున్న వాళ్ళ కష్టాయితంతో డబ్బులు కట్టేందుకు మనం ఆ కాలేజ్ చదువుకొని లైఫ్ సెటిల్ అవ్వడానికి కొరకు. సో ఆ విధంగా ఆ సన్యాసికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. వాళ్ళు అనుకున్నారు ఆయన ఎవరితో పాటు వచ్చిండో గురువు గారితో ఆయనలాగే ఇతను కూడా మంచి బోధనలు చేస్తూ రోజు భగవంతుడి సేవ చేస్తూ అందరినీ భక్తిమయ జీవితంలో ఉంచుతారనుకుంటే ఆయన ఏం లేదు, భోజనం టైంకి రావాలా, భోజనం చేసి హాయిగా రూమ్లో రెస్ట్ తీసుకోవాలా. అలా చేస్తా ఉంటే అందరికి ఎవరికి నచ్చలేదు. ఇదేంటి ఈయన హాయిగా తిని కూర్చొని తినడానికి వచ్చాడు, ఈ ఆశ్రమానికి ఈయన బరువులాగా అయిపోయాడు, ఏమీ పని చేయట్లేదు ఆయన అనుకుంటారు. తర్వాత అలా అందరి మనసులో అరే ఈయన బట్టి దండగా ఉన్నాడు, ఏమి చేయట్లేడు అనుకుంటారు. కొంతకాలానికి ఆయన చనిపోతాడు. అంటే ఆ జమీందారు ఏదైతే ధనవంతుడో వాళ్ళ యొక్క సొమ్ము తినుకుంటూ వట్టిగానే ఉంటాడు. అంటే ఆయనకు రుణపడిపోతాడు. మనం కూడా ఇక్కడ ఎవరికి రుణంలో ఉండకూడదు. ఫ్రీగా వేరే పని చేసి పెడుతున్నారంటే ఒక రోజు 2 రోజులు. ఈవెన్ మన తల్లిదండ్రులు కూడా మన కొరకు ఎంతో కష్టపడుతున్నారంటే వాళ్ళ యొక్క ఆశయాన్ని మనము నెరవేర్చాలా. మనం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం, సో ఒక కంపెనీలో పనిచేస్తున్నాం, ఒక షాప్లో పనిచేస్తున్నాం, వాళ్ళకు న్యాయాన్ని చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ స్టోరీ ద్వారా మోరల్ అన్నట్టు ఆయన నెక్స్ట్ లైఫ్లో చనిపోయిన తర్వాత అక్కడే ఎద్దుగా జన్మిస్తాడు. ఒక ఆవుకు దూడలాగా జన్మిస్తాడు. తర్వాత ఆ దూడ కూడా చాలా బలిష్టంగా ఉంటుంది, పెరుగుతూ ఉంది. అందరూ చిన్నగా ఉన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారే చాలా బాగుందని. తర్వాత కొంతకాలం అయిన తర్వాత పెద్దగా అయింది. జనరల్గా ఒక దూడ పెద్దగా అయిపోయిన తర్వాత ఎద్దులాగా మారిన తర్వాత ఎద్దు దేని కొరకండి? సో అగ్రికల్చర్ వ్యవసాయంకి పనికి రావాలి. బాగా బలిష్టంగా ఉంది. అందరూ అనుకున్నారు ఆ యొక్క ఆశ్రమం రే మన వ్యవసాయానికి బడే మంచి ఎద్దు తయారైంది అనుకుంటారు. అది నాగలు కట్టిన ఎడ్ల బండి కట్టిన అస్సలు పనికి వస్తలేదు. ఏదైతే పూర్వ లైఫ్లో తిని హాయిగా ఉండడం అలవాటైందో సో నెక్స్ట్ అదే అలవాటు వచ్చేసింది. నెక్స్ట్ జన్మ ఎత్తిన అది తినటము పడుకోవటము, తినటం పడుకోవటము. చూసి ఎంత కష్టపడ్డా ఎద్దు పని చేయట్లేదంట. అరే ఇదేంటి ఇలా ఉందంటే అప్పుడు అందరికి మళ్ళీ బాధ అనిపించి దానికి మెల్లమెల్లంగా ఆహారం చక్కగా ఇవ్వడం మానేస్తారు. అన్నిటికీ అయిపోయిన తర్వాత మిగిలితే ఏదో ఇవ్వటము. సో అలా ఆ యజమానికి కూడా చెప్తారు ఈ ఎద్దు లాభం లేదు, మన చిన్నప్పుడు ఎంతో మురిసాం, మనం కూడా మన పిల్లల్ని అల్లారు ముద్దుగా చేస్తాం, మంచిగా పెంచుతాము. కానీ వాళ్ళు ఇంట్లో ఒక్క పని చేయకుండా చదువుకోకుండా సో ఎప్పుడు మొబైల్కి అడిక్ట్ అయ్యి సిస్టమ్కి అడిక్ట్ అయ్యి కూర్చున్నారనుకోండి, తల్లిదండ్రికి బాధ, మన చుట్టాలకు బాధ, కాలేజీకి వెళ్తే వీడు ఎందుకు పనికి రాకుండా అవుతున్నాడు వాళ్ళకు బాధకరంగా తయారవుతాడు అన్నట్టు. అయితే ఆ ఆశ్రమానికి ఒక పెద్ద గురువు గారు, మంచి జ్ఞాని, తర్వాత త్రికాల జ్ఞాని, అటువంటి గురువు గారు వస్తారు. అప్పుడు ఆ భూస్వామి ఆయన పర్సనల్గా కలిసి గురువు గారు మా ఆశ్రమంలో ఎప్పుడు ఏడుస్తుందంట, దానికి ఫుడ్ ఇవ్వట్లేదు చక్కగా. ఇట్లా ఒక ఎద్దు ఉంది మరి, సో మీరు కొంచెం ఏమన్నా, మీరు త్రికాల జ్ఞానులు కదా చెప్పండి దాని గురించి అంటే, సరే ఆ ఎద్దుని తీసుకొని రండి అంటారు. ఆయన రూమ్కి ఎద్దుని తీసుకొచ్చి వాళ్ళని పొమ్మంటాడు. అప్పుడు ఆయన చూడంగానే దాన్ని గుర్తుపడతాడు. ఆ ఎద్దుని చూసి అంటాడు, ఏ రామ్దాస్, పోయిన జన్మలో చేసినటువంటి కార్యం వల్లనే నువ్వు అలా సోమరిగా కర్మ చెయ్యకుండా నీ పని నువ్వు చేసి ఉంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ కాదు ఉండేది, భగవద్ధామం వెళ్ళేవాడు. ప్రోగ్రెసివ్ ఆ జన్మలో కూర్చోండి తిని హాయిగా నిద్రపోవాలనుకున్నావు, తీరా చూస్తే ఆ రుణము నిన్ను ఎద్దుగా మార్చింది. ఇప్పుడు అదే పని చేస్తే అందరూ నిన్ను అసహించుకుంటున్నారు. నువ్వు మళ్ళీ ఏమవుతావు అంటే తిరిగి ఆశ్రమంలో తిరిగి తిరిగి జన్మించి వీళ్ళకు రుణపడిపోతావు. కాబట్టి ఈ లైఫ్లో ఉన్న నువ్వు మంచిగా బుద్ధిగా పని చేసి ఆ రుణాన్ని తీర్చుకో, నెక్స్ట్ లైఫ్లో నీకు ముక్తి దొరుకుతుంది అని చెప్తాడు.
అప్పుడు ఆ ఎద్దు తల ఊపుతుంది. అంటే అటువంటి మహాత్ములు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా. ఆ ఎద్దు లాంగ్వేజ్లో మాట్లాడగానే ఎద్దు తల ఊపి అదే రోజు నుంచి ఇంకా ఎంత కష్టపడి పని చేస్తూ ఉంది అది. సో దాని జీవితం అంతా రుణాన్ని తీర్చుకొని కష్టపడి పనిచేసి రుణ ముక్తుడుగా మారిపోతాడు ఆ రామదాసు. నెక్స్ట్ మాతాజీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. సో ఇక్కడ మనకు భగవంతుడు చెప్తున్నాడు, వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ యాజ్ అ సాక్రిఫైస్ ఫర్ విష్ణు పీపుల్ ఆర్ బౌండ్ బై దేర్ యాక్షన్స్. తదర్థం కర్మ కౌంతేయ, సో డూ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఫర్ హిస్ సాటిస్ఫాక్షన్. ముక్త సంగ సమాచర, thus you will always remain free from bondage. సో ఇక్కడ మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, విష్ణు అని ఎందుకు తీసుకుంటున్నారంటే, విష్ణు ఇస్ ద ఓనర్ ఫర్ దిస్ హోల్ బ్రహ్మాండ 14 లోకాస్తో కూడుకున్నటువంటి ఒక కంపెనీ. లైక్ మన భాషలో చెప్పాలంటే, ఎవరైనా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉంటే ఆయనకు 14 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి. ఆ ఒక్కొక్క పెద్ద బ్రాంచ్లో మేజర్ క్యాపిటల్ సిటీస్లో 14 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. ఆ బ్రాంచెస్కి ఎవరు ఉంటారండి? ఒక్కొక్క మేనేజర్ ఉండొచ్చు, 14 మంది. తర్వాత వీటికి మేనేజింగ్ డైరెక్టర్స్ ఉండొచ్చు, సిఇఓస్ ఉండొచ్చు కదా. బట్ ఓనర్ మాత్రం ఒక అతను ఉంటాడు. అదేవిధంగా ఈ 14 లోకాలతో కూడుకున్నటువంటి మళ్ళీ ఈ మెయిన్ ఏమంటారు హోల్సేల్ ఆర్ దానికి ఇంకా బ్రాంచెస్ ఉండొచ్చు. అర్థమైందా? సో కాబట్టి ఇంకా వేరే వేరే సబ్ డీలర్స్ లాగా ఉంటారు కదా, డీలర్ ఆర్ సబ్ డీలర్ లాగా. అలా భగవంతుడు అనంత కోటి బ్రహ్మాండాలు అనే కంపెనీస్కు ఓనర్ విష్ణువు. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రీత్యర్థం పనిచేయాలి. లైక్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకు తీసుకుంటే, బ్యాంక్ కానీ ఏదన్నా పెద్ద మాల్ కానీ ఏదైనా తీసుకుంటే అక్కడ క్యాష్ కౌంటర్లో క్యాషియర్ ఉంటాడు. సో దాంట్లో బ్యాంక్లో 1 crore రావచ్చు, 1 crore 2 crores పేమెంట్ చేయొచ్చు. కానీ క్యాషియర్ యొక్క డ్యూటీ ఏంటండి? క్యాష్ ఎంత వచ్చినా బ్యాంక్ కొరకు కలెక్ట్ చేయాలా, ఈవినింగ్ లెక్క చెప్పాలి ఎంత పే చేశారు, ఎంత కలెక్ట్ చేశారు. దట్ అమౌంట్ ఈజ్ బిలాంగ్స్ టు బ్యాంక్, నాట్ హిమ్. సో ఆయన ఏం చేస్తారు? అలా కలెక్షన్ చేసి పేమెంట్ చేసినందుకు హీ విల్ రిసీవ్ శాలరీ. అదేవిధంగా మాల్స్లో కానీ డిమార్ట్స్లో కానీ, సో ఈవెన్ కొన్ని ప్రభుత్వ ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటారు. స్పెషల్గా మార్చ్ ఏప్రిల్లో చాలా దీన్ని ఏమంటారు, మన ప్రాపర్టీ ట్యాక్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్సెస్ ఎంతో రికవరీ చేస్తారు. వాళ్ళ డ్యూటీ ఏంటండి? ప్రభుత్వానికి జమ ఖాతా, ప్రభుత్వం కొరకు వాళ్ళు పని చేయాలా. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకు గొప్ప రివార్డ్స్ ఇస్తుంది, హ్యాండ్ ఓవరింగ్ ఇస్తుంది, శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఏంది? సో డూ యువర్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఫర్ హిస్ సాటిస్ఫాక్షన్. పొద్దున్న నుంచి సాయంత్రం ఒక 10 లక్షల కలెక్షన్ అయింది క్యాషియర్ దగ్గర. సాయంత్రం వచ్చి ఓనర్ వచ్చి నికాలో తీయండి డబ్బులు ఎంత వచ్చాయి ఈరోజు. ఇప్పుడైతే అంతా ఆన్లైన్ అయింది, పూర్వం క్యాష్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అరే నేను కష్టపడ్డా, ఈయనకి ఇవ్వటం ఏంటి అంటే, మరి దాని ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఆయనే కదా చేశాడు. కాబట్టి మనం అలా ఫీల్ అయ్యి మనం 10 లక్షల నుంచి 1 లక్ష సపరేట్ పక్కకు పెట్టుకుంటా అంటే, అది డౌట్ వచ్చిందంటే నెక్స్ట్ డే మన పోస్ట్ పోతుంది. కాబట్టి ఇక్కడ మన డ్యూటీ మనము భగవంతుడి ప్రీత్యర్థం. ఎందుకంటే ఆ క్యాష్ కౌంటర్లో ఫెసిలిటీస్ కానీ, నీకు ఒక బంగ్లా ఇవ్వటం కానీ, ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ ద ఓనర్ ఈస్ గివింగ్. ఆయన మన డ్యూటీ చేస్తున్నందుకు మనకు అన్ని కూడా మెయింటెనెన్స్, శాలరీ, అకామిడేషన్, ఎవ్రీథింగ్ మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఒకవేళ ఆ భగవంతుడి ప్రీత్యర్థము మనం ఒకవేళ సర్వీస్ చేసినట్టు అయితే మనకేం జరుగుతుంది? భగవత్ ప్రేమ, భగవంతుడి రక్షణ, తర్వాత అన్ని ఫెసిలిటీ. ఈ దేహము కూడా భగవంతుడు ఇచ్చిందే. ఈ దేహం ఉండడానికి ఇల్లు భగవంతుడు ఇచ్చిందే. ఈ దేహం సస్టైన్ అవ్వడానికి గాలి భగవంతుడు ఇస్తున్నాడు, ఫుడ్ భగవంతుడు ఇస్తున్నాడు, నీరు భగవంతుడు ఇస్తున్నాడు. మనము అనే ఆత్మ ఈ దేహాన్ని ఉపయోగించుకొని మనము ఇటువంటి మళ్ళీ భౌతికమైనటువంటి జన్మ రాకుండా, ఈ దేహము ఎవరైతే భౌతిక దేహం తీసుకుంటారో వాళ్ళు ఏం ఫీల్ అవ్వాల్సి వస్తుందంటే, అంటే ఎటువంటి ఫేస్ చేయాల్సి వస్తుందంటే, జన్మించిన వాడు మరణించక తప్పదు, ముసలితనం పొందడానికి కూడా తప్పలేడు, తర్వాత వ్యాధులు. అందుగురించి లాస్ట్ దాంట్లో ఉంటున్నారు, ముక్త సంగ సమాచార, తస్ యూ విల్ ఆల్వేస్ రిమైన్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్. అంటే ఇటువంటి జన్మ మృత్యు
జరా వ్యాధి ఇటువంటి బాండేజ్ నుంచి ఆయన బయటపడగలుగుతాడు. నెక్స్ట్ దాంట్లో చెప్తున్నారు ఏంటంటే సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వమీశ ఓ అస్విష్ట కామదు. ఎందుకు భగవంతుడు ఓనరు అంటే, సపోజ్ మనం ఈ కంపెనీస్ ఓనర్ ఎక్కడో ఉంటాడండి. ఆ కంపెనీలో సపోజ్ సెక్యూరిటీ ఉన్నాడు అనుకోండి, సెక్యూరిటీ గార్డుకు ఇన్ని బ్రాంచెస్, వరల్డ్ వైడ్ ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి. ఆ ఓనర్ మన చిన్న బ్రాంచ్కి వస్తాడండి, రాడు. అదేవిధంగా వీటన్నిటి ఓనర్ గురించి కూడా ఆయన తెలియదు. స్వీపర్ ఉన్నాడు తెలియదు, సేల్స్ మెన్ ఉన్నాడు తెలియదు వాళ్ళకు, ఈవెన్ ఆ బ్రాంచ్ మేనేజర్ కూడా అవసరం లేదు. అర్థమైందా? అదేవిధంగా ఈ భగవంతుడు ప్రతి బ్రహ్మాండంలో మూడింటిని సృష్టిస్తాడండి. సృష్టి ఆరంభంలో ఏంటవి? మానవులను, దేవతలను, వీళ్ళిద్దరికి కూడా సమన్వయం కుదరడానికి కొరకు యజ్ఞాలను, ఈ మూడింటిని సృష్టించడం జరిగింది. ఎందుకు? మనం సుఖంగా ఉండాలా, దేవతలు సుఖంగా ఉండాలంటే ఇద్దరి సుఖ సంతోషాలు దేని మీద డిపెండ్ అయ్యాయంటే యజ్ఞాలు. అంటే మనం యజ్ఞాలు చేయడం వల్ల దేవతలు సంతృప్తి పడి వాళ్ళు మనం జీవించడానికి కావలసిన నీటిని, గాలిని, తర్వాత ధనాన్ని, తర్వాత ధాన్యాలను వాళ్ళంతా కూడా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ వాళ్ళ కొరకు యజ్ఞం చేయాల. సపోజ్ మనము వాళ్ళ కొరకంటే దేవతలు అందరూ కూడా భగవంతుడి యొక్క పార్ట్ అండ్ పార్సల్, భగవంతుడి లోపల భాగాలు. ఒకవేళ మనం దేవతలకు సేవిస్తే దేవతలు ప్రసన్నం ఇవ్వచ్చు, లేదా మనము జీవుల ప్రభు మనందరికి, దేవతలకు మనందరికి కూడా ప్రభు భగవంతుడు. ఒకవేళ మనం భగవంతుణ్ణి సేవించినట్టు అయితే, మన భగవంతుడు అంటే మనం ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే, మనం ఏదైనా కాలేజీలో చదువుతున్నామండి, కార్పొరేట్ కాలేజ్ కానీ లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ అయినా. సో కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నప్పుడు గ్రూప్ ఆఫ్ కాలేజ్కు చైర్మన్ అంటే ఓనర్ ఎక్కడో కూర్చుంటాడు, ఆయన ఎప్పుడో ఒకసారి రేరుగా వస్తాడు. సో కానీ మన కాలేజ్కి ఎవరు హెడ్ ఉంటాడు? ప్రిన్సిపల్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, హెచ్ఓడిస్ ఉంటారు, తర్వాత ప్రొఫెసర్స్ ఉంటారు, ల్యాబ్ ఇన్ఛార్జ్లు ఉంటారు. సో ఇక్కడ మనం తీసుకున్నట్టు అయితే మనందరికీ కూడా ఈ కాలేజ్ మొత్తానికి మేనేజ్మెంట్ ఎవరు? ఆయన చైర్మన్ గారు. ఆయన మనకు ప్రతిసారి కనబడతాడా? కనబడు. కాబట్టి కానీ ఓవరాల్గా ఆయన రిప్రజెంటేటివ్స్ లాగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా అయితే దేవతలను సేవిస్తే దేవతలు కొంత మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ ఒకవేళ మనం భగవంతుడికి సర్వీస్ చేస్తే భగవంతుడు యొక్క పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ఇక్కడ మనకు చెప్తున్నారు భాగవతం ప్రకారము 2.4.20లో శ్రీయపతి యజ్ఞపతి ప్రజాపతి దయాంపతి లోకపతి ధరాపతి. అంటే ఎన్నిటికి అంటే మనం ఎట్లయితే గ్రూప్ ఆఫ్ కాలేజెస్, గ్రూప్ ఆఫ్ ఆఫీసెస్కు ఆయన డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీస్ లాగా ఇంతమందికి పతి అన్నట్టు. పతిర్గతి చ అందక వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. ప్రజాపతి విష్ణు భగవానుడు, అతడే సకల జీవులకు, సకల లోకాలకు, సకల సౌందర్యాలకు ప్రభు. అంటే మీకు ఇదంతా కొత్తగా అనిపించవచ్చు. మనం కాలేజ్ ఎంటర్ అయినప్పుడు సపోజ్ చాలా కాలేజ్ ఒక మేనేజ్మెంట్ అండర్లో ఉండొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ తీసుకుంటే ఉస్మానియా అండర్లో చాలా కాలేజెస్ ఉంటాయి, జేఎన్టీయూ అండర్లో చాలా కాలేజెస్ ఉంటాయి. అర్థమైందా? కానీ ఆ బీసీ కాలేజ్ ప్రతి ఎక్కడో డిస్టిక్లో ఉన్న కాలేజ్కు మొత్తానికి బాస్ అంటే కాలేజ్ ప్రిన్సిపల్ కనబడతాడు. కానీ ఈ కాలేజెస్ అన్నిటికీ ఎవరు? బీసీ వైస్ ఛాన్సలర్ గారు. కాబట్టి సకల లోకాలకు, సకల అన్నిటికీ కూడా ప్రభువు భగవంతుడు. కాబట్టి ఆయనకే మనం సేవ చేస్తే ప్రభు, అది మనకు అర్థమవుతలేదంటే మన శరీరాల్లో కూడా ఎన్నో పార్ట్స్ ఉన్నాయి, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు. మనం ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉండాలంటే మనము భోజనాన్ని కడుపుకు అందించాల. కడుపుకు అందిస్తే మొత్తం యాక్టివేట్ అవుతాయి. ఒక పెద్ద వృక్షం ఉంది, ఆ వృక్షము గ్రీన్గా ఉండాలంటే నీళ్ళు ఎక్కడ పోయాలండి? ప్రతి ఆకు కొమ్మకు కాదు, మనము వేళ్లకు నీటిని అందిస్తే వృక్షం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా దయచేసి మనం ఏమనుకోవాలంటే ఆ విధంగా మనం చేయవలసినటువంటి కర్మలు యాజ్ ఎ మానవులాగా మనము యజ్ఞాలు చేయాలా. మనము ఈ సమాజంలో
ఈ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు, సమాజంలో మన ఇల్లు అనుకుందాం, మన ఇంటిని నడిపిస్తున్నటువంటి మన పెద్దలకు కూడా ఎటువంటి యజ్ఞం చేయాలి, మన అశాంతికి కారణం ఏంటనేది మనం గ్రహించలేకపోతున్నాం. ప్రతి ఒక్కరం కూడా అది గ్రహించి, స్పెషల్గా కలియుగంలో యజ్ఞం ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు, కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధశ. కలియుగంలో సంకీర్తన యజ్ఞము ఎవరైతే చేస్తారో భగవంతుడు చాలా సులభంగా ప్రసన్నమవుతాడు. సో మరి సంకీర్తన యజ్ఞము యజ్ఞము మనకు, యజ్ఞానికి, దేవతలకు, మనకు ఈ యజ్ఞాల ద్వారా మనం ఏం పొందబోతున్నాము అనేది మనం 13-14 శ్లోకాలలో చూద్దాం మనం. ఓకే. యజ్ఞశిష్టాసి నస్సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, యజ్ఞము ప్రతిరోజు ప్రభుజీ బ్రాహ్మణులు పిలిచి యజ్ఞం ఎలా చేయగలుగుతామంటే, అది కాకుండా కూడా మనం ఈ దేహాన్ని మెయింటైన్ చేయాలంటే యజ్ఞం ద్వారా, యజ్ఞం అంటే those devotees who eat food remnants of sacrifice offered to Vishnu are released from all kinds of sins. తర్వాత others who prepare food for personal sense enjoyment verily it only sin. అంటే ఇక్కడ మనకు బ్యాంక్ క్యాషియర్స్ కానీ, మాల్స్ క్యాషియర్స్ కానీ, ఇందాక చెప్పాను, క్యాషియర్ ఒకవేళ ఎంతో డబ్బు వచ్చింది, ఆ డబ్బు ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు సంతోషపడాల్సిన అవసరం లేదు, తను ఎక్కువ పేమెంట్స్ చేసినప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు దాంట్లోంచి కొంత తీసుకొని పాకెట్లో పెట్టుకుంటే అదేమవుతుంది, ఆయనకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సీసీ కెమెరాస్, అర్థమైందా? అదేవిధంగా షాప్స్లో ఎవరన్నా అరే ఏమవుతుంది కొంత డబ్బు తీసుకుందాం అనుకుంటే ఆయన కూడా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? ఆ డబ్బు యజమానికి అప్పచెప్పడం వల్లనే ఆ యజమానికి పేమెంట్ చేయడానికి మీరు ఆడు ఉన్నారు. దానికి ఆయన ఏం చేస్తున్నాడు, మీకు రీపేమెంట్ శాలరీ రూపంలో ఇస్తున్నాడు. కాబట్టి ఈ దేహము భగవంతుడిది. లైక్ ఎట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్స్, క్యాబ్ ఓనర్ వేరే అతను ఉంటాడు. సో డ్రైవర్ని పెట్టుకుంటాడు, ఆ డ్రైవర్ నడిపిస్తూ ఉంటాడు, ఇన్ని గంటలు నడిపించేసి తర్వాత సార్ టోటల్ అమౌంట్ క్యాష్ పేమెంట్ కాకుండా ఆల్రెడీ ఓనర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరికి? ఓలా కానీ క్యాబ్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఈ ఓనర్కి పంపిస్తాడు. డ్రైవర్కు కార్ రిటర్న్ చేసేటప్పుడు ఈవినింగ్ ఎన్ని గంటలు నడిపడు దానికి పేమెంట్ చేస్తాడు. కానీ ఈయన ఓనర్కు తెలియకుండా ఓన్గా నడిపించుకుంటా ఉంటే నెక్స్ట్ డే నుంచి కార్ ఇవ్వడు ఆయనకి. ఇంకా అదేవిధంగా ఈ దేహము భగవంతుడు ఇచ్చింది. కాబట్టి దేహము దేని కొరకు? భగవంతుడి యొక్క సేవ కొరకు మనకు ఇన్ని గంటలు చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని మనకు చెప్పడం జరిగింది. ఒకవేళ భగవంతుడి యొక్క ఈ ఫ్యూయల్ కూడా పలానా పెట్రోల్ బంక్లో పోసుకో నేను కట్టేస్తాను అంటాడు. పెట్రోల్ బంక్లో వాళ్ళకి చెప్పి పెట్టేస్తాడు. సో మా వాళ్ళు వస్తే నువ్వు రాసేసుకో అని చెప్పేసి ఈయన పే చేస్తాడు. అట్లనే ఈ దేహము దేన్ని తీసుకోవాలా? భగవంతుడికి అర్పించినటువంటి భోజనాన్ని తీసుకోవాలా. భగవంతుడికి అర్పించినటువంటిది పెట్రోల్ వెహికల్ డీజిల్ పోసుకున్నాడు అనుకోండి తక్కువకు, సో ఆ వెహికల్ పాడవుతుంది. అదేవిధంగా ఈ వెహికల్ ఓన్లీ మానవ దేహము భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకోవడానికి మాత్రమే డిజైన్ చేయడం జరిగింది అని మనకు భగవంతుడు ఈ వెహికల్, మానవ దేహం అనే వెహికల్ని ఎవరు డిజైన్ చేశారండి? భగవంతుడు డిజైన్ చేసి. ఎవరైనా సృష్టించారా? ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఏమీ లేదండి. తల్లి గర్భంలో లాస్ట్ లైఫ్లో మనం చేసినటువంటి కర్మల ప్రకారము మనకు ఈ దేహాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ డిజైన్ చేసిన సైంటిస్టే కృష్ణ భగవానుడు. మనం ప్రతి వెహికల్ కానీ, ప్రతి ఎలక్ట్రానిక్ ఏ వస్తువు తీసుకున్నా ఆ కనిపెట్టినటువంటి తయారు చేసినటువంటి సైంటిస్ట్ ఒక మాన్యువల్ ఇస్తాడు. ఆ మాన్యువల్ ప్రకారం మనం ఆ వస్తువును ఉపయోగిస్తే లాంగ్ లైఫ్ ఇస్తుంది, దానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తే షార్ట్ లైఫ్ అవుతుంది. అదేవిధంగా ఈ మానవ దేహం అనే వెహికల్ని ఎలా ఉపయోగించాలా, దీనికి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలా, ఎలా సర్వీసింగ్ చేయాలా, ఈ వెహికల్తో మనం ఏం సాధించవచ్చు అని. లైక్ ఎట్లయితే ఐఫోన్ ఉంటుంది, నార్మల్ ఫోన్ ఉంటుంది. ఐఫోన్ ఫీచర్స్ వేరే ఉంటాయి, నార్మల్ ఫోన్ ఫీచర్స్ వేరే ఉంటాయి. ఈవెన్ ఫోటోగ్రఫీ కూడా ఐఫోన్ వేరే ఉంటాయి. అదేవిధంగా మనము ఫోన్స్ ఎన్నో రకాలన్నట్టు ఈ యొక్క దేహాలు 80 లక్షల దేహాలు ఉంటాయి. దాని తర్వాత మానవ దేహము. కాబట్టి మానవ దేహం యొక్క ఫీచర్స్ అన్నీ కూడా దేని కొరకు డిజైన్ చేయడం జరిగిందంటే మనము భగవంతుడి యొక్క ధామానికి
చేరుకోవడానికి కొరకు మాత్రమే. భగవద్ధామం చేరుకోవాలంటే మనం ఏం చెయ్యాలా అనేది మనకు భగవద్గీతలో ఇది మనందరికీ మాన్యువల్ అది బోధిస్తా ఉన్నాడు. 14:15 చెప్తున్నారు భగవంతుడు, అన్నాద్భవంతి భూతాని అంటే ఈ దేహం దేని మీద నడుస్తుంది? ఆల్ లివింగ్ బాడీస్ సబ్సిస్ట్ ఆన్ ఫుడ్ గ్రెయిన్స్. మనము ధాన్యం ఫుడ్ గ్రెయిన్స్ తింటూనే బాడీ సస్టైన్ అవుతుంది. పర్జన్యాత్ అన్న సంభవ, గ్రెయిన్స్ ఆర్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ రెయిన్స్. మనం ధాన్యం మీద డిపెండ్ అయ్యాం. ధాన్యం ఎలా వస్తుంది? రైన్స్ మీద వస్తుంది. వర్షాల వల్ల మనకు ధాన్యం వస్తుంది. తర్వాత యజ్ఞాత్ భవంతి పర్జన్యం. రైన్స్ ఎలా ప్రొడ్యూస్ వస్తున్నాయి? అవి పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞాస్. ఇందాక మానవులు, యజ్ఞాలు, దేవతలు. మానవులు యజ్ఞాలు చేయడం వల్ల దేవతలు ప్రసన్నమై వర్షాలను కురిపిస్తారు. యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞ ఈజ్ బోర్న్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్. మనందరము మన యొక్క ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ యజ్ఞాస్. ప్రభుజీ దాని కలియుగా వాట్ ఈస్ ద బెస్ట్ యజ్ఞ? సంకీర్తన యజ్ఞ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా మనము హరే రామ సంకీర్తన అనే యజ్ఞం ద్వారా మొత్తం దేవతలందరినీ ప్రసన్నం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు యజ్ఞాస్, రైన్స్, ఫుడ్ గ్రెయిన్స్, దెన్ మెటబాలిజం, మన లైఫ్ అన్నట్టు. అర్థమైందా? ఇక్కడ నెక్స్ట్ చార్ట్ లో చూడండి, చాలా చక్కగా సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్ చెప్తున్నారు సుప్రీం లార్డ్. ద నెక్స్ట్ స్లైడ్ లో వేదాస్ అంటే మనం ఏం చెయ్యాలా? వేదాస్ అంటే ఆ వేదాస్ లో మనం ఎటువంటి యజ్ఞాస్ చేయాలా అనేది మన యొక్క డ్యూటీస్. నెక్స్ట్ ఒక చార్ట్ ఉంది, దాంట్లో చెప్తున్నారు చూడండి నెక్స్ట్ స్లైడ్ లో. ప్రిస్క్రైబ్డ్ యాక్షన్స్ కర్మ, తర్వాత సాక్రిఫైస్ యజ్ఞ, వాటి వల్ల రైనింగ్ క్లౌడ్స్ పర్జన్య. నెక్స్ట్ స్లైడ్ లో ఫుడ్ గ్రెయిన్స్ అన్న, దాని తర్వాత లివింగ్ ఎంటిటీస్ భూతాని, వాళ్ళందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. అలా మనకు ఈ లివింగ్ అంటే లైఫ్ సైకిల్ అలా జరుగుతుంది. మాతాజీ నెక్స్ట్ స్లైడ్. మాతాజీ ఉన్నారా? ఈ చార్ట్ ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. నెక్స్ట్ చెప్తున్నారు ఇక్కడ, తస్మాత్ అసక్త సతతం అంటే దేర్ ఫోర్ వితౌట్ బీయింగ్ అటాచ్డ్ టు ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. మనందరం వర్క్ చేయాలా, దేనికి కూడా అటాచ్ అవ్వనటువంటి వర్క్ చేయాలన్నట్టు. తర్వాత కార్యం కర్మ సమాచర, వన్ షుడ్ యాక్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ. అసక్తో హి ఆచరన్ కర్మ, బై వర్కింగ్ డ్యూటీఫుల్ విత్ డిటాచ్మెంట్ పరం ఆప్నోతి పురుష, వన్ కెన్ అటైన్ లిబరేషన్ ఆర్ ద సుప్రీం లార్డ్. సో ఇక్కడ మనకి ఎక్కడ జాబ్ చేస్తున్నామంటే దానికి అటాచ్ అవ్వకుండా ఉండాలి. మన డ్యూటీ, సపోజ్ ఇప్పుడు క్యాషియర్ అనుకున్నాము, క్యాషియర్ డ్యూటీ పోస్ట్ ఇచ్చినప్పుడు చెప్తారు నీకు ఎంత క్యాష్ వచ్చినా అది బ్యాంక్ కొరకే, ఎంత వెళ్ళినా బ్యాంక్ నుంచి వెళ్తుంది. కాబట్టి క్యాష్ వచ్చినప్పుడు ఇది నాది, నేను వసూలు చేస్తున్నా కదా అనేది లేదు. క్యాష్ వెళ్ళినప్పుడు అయ్యో నా దగ్గరికి వెళ్ళిపోతుంది కాదు. అదేవిధంగా ట్యాక్స్ కలెక్టర్స్ వస్తారు, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, అది ఏది వచ్చినా కూడా ఆ అమౌంట్కు ఆ కర్మకు మనము అటాచ్ కాకూడదు, దాని ఫ్రూట్స్కు అటాచ్ కాకూడదు మనం. అర్థమైందా? సపోజ్ మనము ఏదైనా కంపెనీకి రిప్రజెంటేటివ్ లాగా వెళ్తాం. అర్థమైందా? ఆ రిప్రజెంటేటివ్గా వెళ్ళినప్పుడు కంపెనీ మనకు ఆదేశిస్తుంది, ఈ విధంగా మాట్లాడి ఈ విధం డీల్ చేయమంటుంది. ఆ కంపెనీకి సపోజ్ 1 కోటి రూపాయలు లాభం వచ్చింది అనుకోండి, అరే నేను చేశాను కదా 1 కోటి రూపాయలు నాదే అంటే కుదరదు. అది అలా డీల్ చేయడానికి కొరకే మిమ్మల్ని పెట్టారు. దట్ ఈస్ వన్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎట్లయితే క్యాబ్ డ్రైవర్ ఒకరోజు చాలా గిరాకు పడొచ్చు ఆయనకు, సరే చాలా డబ్బులు వస్తాయి. సో ఒకరోజు ఏమీ రాని రోజు కూడా శాలరీ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. చాలా వచ్చిన రోజు కూడా ఇస్తాడు, ఆయనకు సంబంధం లేదు. ఇప్పుడు సపోజ్ మేము వీఆర్ వర్కింగ్ ఇన్ బిఎస్ఎన్ఎల్, సో కొన్ని కోట్లు రావచ్చు, బట్ మన డ్యూటీ మాత్రం 8 hours, మనం 10 to 5:30 7.5 hours డ్యూటీ చేయటము. పర్ఫెక్ట్గా నా యొక్క డ్యూటీ నేను చేసేసి వచ్చేస్తే లాభ నష్టాలు కంపెనీ చూసుకుంటా. అదేవిధంగా ఇక్కడ భౌతిక ప్రపంచంలో నేను జన్మ తీసుకున్నా అంటే
దాని యొక్క లాభ నష్టాలతో నాకు సంబంధం లేదు. నేను డ్యూటీ చేయడం మాత్రమే నా యొక్క ధర్మం. నెక్స్ట్ స్లైడ్లో చెప్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి, చాలా ముఖ్యమైనది. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవ తరో జన. వాట్ ఎవర్ యాక్షన్ ఏ గ్రేట్ మ్యాన్ పర్ఫార్మ్స్, కామన్ మ్యాన్ ఫాలో. సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. అండ్ వాట్ ఎవర్ స్టాండర్డ్స్ హీ సెట్స్ బై ఎగ్జంప్లరీ యాక్ట్స్, ద హోల్ వరల్డ్ పర్సూస్. దీనికి ఏం చెప్తున్నంటే, అంటే ఇది ప్రతి యుగంలో, ప్రతి ఇంట్లో, ప్రతి రాజ్యంలో నడుస్తూ ఉంటుంది. అంటే శ్రేష్టమైన వ్యక్తులు ఎవరైతే గ్రేట్ మెన్, ఇక్కడ కూడా నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తూ ఉంటారు. చూడండి, నెక్స్ట్ స్లైడ్లో ఉంది. ఇప్పుడు మన భగవద్గీత అంటే మనము షై ఫీల్, అరే నేను చదవాలనా లేదా అని. కానీ మన మోడీ గారు చూడండి, ఆయన రష్యన్ కమ్యూనిస్ట్, ఆయనకు భగవద్గీత గిఫ్ట్ ఇస్తా ఉన్నాడు. ఇక్కడ పక్క ఫోటోలు అందరు ఉన్నారు. ఒక కంట్రీ యొక్క రాజు కానీ, తర్వాత ఇంటి యొక్క తండ్రి కానీ, ఒక కంపెనీ ఒక సిఇఓ కానీ, వాళ్ళు ఏ మార్గంలో వాళ్ళు నడుస్తే మిగతా వాళ్ళందరూ కూడా అదే మార్గంలో నడుస్తూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సత్యయుగం. యుగాలు 4. సత్యయుగం తీసుకుంటే ఒకే ఇంట్లో ఒక్కడేమో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష ఇతరులను హింసించడమే వాళ్ళ ధర్మము. తన సుఖానికి అందరిని బాధలు పెడతా ఉంటారు. అర్థమైందా? అదే ఇంట్లో ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇవ్వడమే ఆయనకు తెలుసు. కాబట్టి హిరణ్యకశిపు, హిరణ్యాక్ష ఇతరులను ఇబ్బంది పెట్టి జీవించాలనుకోవడం వల్ల భగవంతుడు వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వడానికి రావడము, వరాహ రూపంలో హిరణ్యాక్షుని హరే కృష్ణ వాయిస్ రావట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ వర్క్ చేస్తుంది కదా ప్రభుజీ. హరే కృష్ణ చూడండి, వస్తుందా మిగతా వాళ్ళకు? హరే కృష్ణ వస్తుంది గురుజీ, కంటిన్యూ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ హిరణ్యాక్ష, హిరణ్యకశిపు వాళ్ళ దుష్ట చర్యలకు భగవంతుడు, వాళ్ళు ముల్లోకాలకు వాళ్ళు యజమానుల్లాగా దుష్ట కార్యాలు చేస్తూ ఉన్నారు. భగవంతుడు వాళ్ళని వచ్చి దండిస్తాడు. అర్థమైందా? అదే ప్రహ్లాదుడు చిన్న బాలుడు ముల్లోకాలను ప్రసన్నం చేసుకోవడం కదా, భగవంతుని ప్రసన్నం చేసుకునే కార్యాన్ని చేశాడు. భగవంతుడు ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు, నీ తర్వాత ఇంకా నీ వంశంలో ఎవరిని చంపను అని. అదే విధంగా చూసినట్టయితే బలి చక్రవర్తి మనవడు అన్నాడు ప్రహ్లాదుడి. ఆయన ఎంతో దుష్ట కార్యాలు చేసినా భగవంతుడు మాట ఇచ్చాడు. ఆయనను చంపకుండా, ఆయన కూడా దేవతలను చాలా ఇబ్బందులు పెడతాడు. కానీ భగవంతుడు ఒక భక్తుడికి మాట ఇవ్వడం వల్ల ఆయన వచ్చి బలి చక్రవర్తిని ఉద్ధరిస్తాడు తప్ప ఆయనని సంవరించాడు. అదేవిధంగా త్రేతాయుగంలో రావణుడు ఉన్నాడు, దుష్ట దుర్మార్గుడు. అర్థమైందా? అతన్ని అనుసరిస్తున్నారెవరు? ఆయన ప్రజలు, కుమారుడు, తమ్ముడు. కానీ విభీషణుడు ధర్మాత్ముడు, ఆయన రావణుని అనుసరించలేదు, రాముని అనుసరించాడు. ఎవరైతే దుష్ట దుర్మార్గుని అనుసరించారో వాళ్ళు మొత్తం నాశనం అయిపోయారు. ఎవరైతే ధర్మాత్మను అనుసరిస్తారో వాళ్ళని భగవంతుడు రక్షించాడు. విభీషణుని రక్షించాడు, లంకకు రాజుగా చేస్తాడు. అదేవిధంగా ద్వాపర యుగంలో చూసినట్టయితే కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. కౌరవులు రాజులాగా ఉంటారు, కానీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తారు. ఎందుకు? అధర్మ పాలనలు తీసుకెళ్ళి. పాండవులు ధర్మాత్ములు, కాబట్టి భగవంతుడు ధర్మాన్ని, ధర్మాత్మలు రక్షించడానికి కొరకు వాళ్ళ పక్షాన ఉంటాడు. అదే కంసుడు ఉన్నాడు, కంసుడు కూడా అధర్మ పరుడు, కాబట్టి కంసుని కూడా సంవరిస్తాడు. పాండవులని భగవంతుడు రక్షించడం జరుగుతుంది. దీనికి మనకు చెప్తున్నారు యద్యద్ ఆచరితే శ్రేష్టకు. శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తారు. అంటే మన సొసైటీలో, మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఎలా ఉండాలా, భార్య అంటే భర్త ఎలా ఉండాలా, తండ్రి ఎలా ఉండాలా, గురువు ఎలా ఉండాలా, మన బంధువులు ఎలా ఉండాలి, వాళ్ళు ఇతరుల యొక్క శ్రేయోభిలాషులు ఎలా కాగలుగుతారు, ఎవరు నిజమైన బంధువులు, ఎవరు గురువు, ఎవరు తండ్రి, ఎవరు తల్లి అనేది చెప్తున్నారు. గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్, పితా న సస్యాత్, జననీ న సస్యాత్, దైవం న సస్యాత్, న పతిష్య సస్యాన్, నమోచేద్యః సముపేత మృత్యుం. అంటే మనందరినీ కూడా మృత్యు సంసార సాగరం, ఈ దుఃఖ సాగరం నుంచి రక్షించాలా. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ యొక్క ప్రపంచమే దుఃఖాలతో కూడుకుంది, బాధలతో కూడుకుంది. ఎవ్వరు కూడా శాశ్వతంగా ఆనందంగా సుఖంగా
ఎవరు లేరు. కాబట్టి దీన్ని అధిగమించాలి అంటే మనము నిజమైనటువంటి గురువు ఎవరు? ఈ మృత్యు సంసార సాగర్ నుంచి రక్షించాలా. నంబర్ 2, నిజమైనటువంటి స్వజనులు మన బంధువులు ఎవరు? ఈ మృత్యు సంసారం నుంచి రక్షించడానికి కొరకు మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలా. తర్వాత నిజమైనటువంటి తండ్రి ఈ మృత్యు సంసారం నుంచి రక్షించడానికి కొరకు మనకు భగవద్గీత భాగవత జ్ఞానాన్ని ఇవ్వాలా. తల్లి జననీన సస్యాత్, మనకు ఈ మృత్యు సంసారం జన్మనిచ్చింది, కానీ మృత్యు సంసారం నుంచి ఎట్లా మనం తరించాలా, దాటాలనేది మనకు తెలియపరచాలా. అదేవిధంగా దైవం, మనం ఎవరినైతే చాలా మంది చాలా రకాల దేవతలను మొక్కుతా ఉంటారు, కానీ వాళ్ళు కూడా మనని మృత్యు సంసారం నుంచి దాటించే వాళ్ళు అయి ఉండాలా. అదేవిధంగా భర్త మృత్యు సంసారం నుంచి దాటించేవాడై ఉండాలా. నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం మనం. యద్యదాచరతి అర్థమైంది అనుకుంటున్నాను బహుశా అందరికీ. ఓకే. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః. ఆల్ యాక్టివిటీస్ ఆర్ ఇన్ యాక్చువాలిటీ carried out by 3 modes of material nature, but ahankara vimudatma kartaram iti manyate. The spiritual soul bewildered by false ego thinks himself the doer of activities. ఇక్కడ మనకు ఏం తప్పు చేస్తున్నామంటే, మనము యాజ్ ఏ సోల్, కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఈ దేహాన్నే నేనే కర్తను అనుకుంటున్నాం. ఈ దేహానికి ఏమేమి ఉన్నాయండి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు. సో ప్రతి ఇంద్రియానికి ఒక దేవత ఇన్ఛార్జ్ ఉంటాడు. మన నోస్కు ఎవరంటే అశ్విని కుమారులు, ఐస్కు సూర్య భగవానుడు, ఇయర్స్కు దిక్పాలకులు, తర్వాత టంగ్కు వరుణ్ దేవుడు, స్కిన్కు వాయు, హ్యాండ్స్కు ఇంద్రుడు, తర్వాత కాళ్లకు విష్ణు. ఈ విధంగా దేవతలు మన ఇంద్రియాలకు ఇన్ఛార్జ్ అండి. మనం ఒక పని చేయాలని చేతులతో ఆ ఇంద్రుడి యొక్క ఆశీస్సులు కావాలి. కళ్ళంటే విజన్, సూర్యదేవుడి యొక్క, మనం నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా మన ఏమీ లేదండి. మనం ఏది చేయాలన్నా కూడా ఈ దేవతలు లేదా దేవతలందరికీ కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి భగవంతుడి యొక్క కృపని పొందాలి. ప్రభుజీ ఇది నేను ఇప్పటివరకు వినలేదు. మనం కూడా మరి ఇంజనీరింగ్లో ఎవరో రాసిన బుక్ మనం ఎందుకు చదవాలండి? మనం ఇంజనీరింగ్లో ఎంటర్ అవుతాం, మనం లేకుంటే ఇంటర్మీడియట్లో అప్పటి వరకు ల్యాబ్స్ ఉండవు. ఎంటర్ అవ్వగానే మనకు కెమిస్ట్రీ థియరీ చెప్తారు, ల్యాబ్లో మనకు కెమికల్ రియాక్షన్, యాక్షన్ రియాక్షన్ చూస్తే అరే చాలా బాగుంది. అదేవిధంగా ఫిజిక్స్ మనకు థియరీ చెప్తారు, ల్యాబ్లో రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అది ఎవరో రాసి కనుక్కునేదాన్ని మనము థియరీ విని వెళ్ళి ల్యాబ్లో చేస్తున్నాం. ఇది కూడా మనకు స్వయంగా ఎవరో కాదు, ఇది భగవంతుడు చెప్పాడు. దాన్ని విని మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా యూ విల్ గెట్ ద రిజల్ట్ అన్నట్టు. నెక్స్ట్ చూద్దాం మనం. 30వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మై సర్వాణి కర్మాణి సన్యాస్యాధ్యాత్మ చేతస, ఆఫరింగ్ ఆల్ యువర్ యాక్టివిటీస్ unto me with full knowledge and dependence on me. నిరాశీర్ నిర్మమో భూత్వా, వితౌట్ పర్సనల్ డిజైర్స్, వితౌట్ ఎ సెన్స్ ప్రొప్రైటర్షిప్, అండ్ యుద్ధస్వ విగత జ్వర, ఫ్రీ ఫ్రమ్ లెథర్జీ ఫైట్. ఇక్కడ భగవంతుడు ఏమంటారంటే, ఈ వెహికల్ మీరు చూస్తున్నటువంటి వెహికల్నే మీరు అనుకుంటున్నారు, కానీ మీ యొక్క అది మోహము, అది ఫాల్స్ ఈగో. సపోజ్ నేనే దేహం అనుకుంటే ఈ దేహం అప్పుడప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం, అయ్యో పలానా వాళ్ళు వెళ్ళిపోయారు, పలానా వాళ్ళు చనిపోయారని చెప్పేసి. దేహం అక్కడే ఉంది కదండి, ఎలా చనిపోతారండి? మనము అనే ఆత్మ దేహంలోంచి వెళ్ళిపోతున్నాము. కాబట్టి అప్పుడు ఈ శరీరంని మనం వదిలేయడం వల్ల డెడ్ బాడీ అంటున్నాం. లివింగ్ అండ్ డెడ్ కు డిఫరెన్స్ ఏంటంటే, ఈ శరీరంలో మనం అనే ఆత్మ ఉంటే లివింగ్, మనం వెళ్ళిపోతే డెడ్ అండి. కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క జ్ఞానాన్ని పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా, ఈ వెహికల్ మనకు ఎవరో ఇచ్చారు. ఈ వెహికల్ కున్న పార్ట్స్ కూడా మనం కూడా ఒక కార్ని చూస్తామండి. సపోజ్ మారుతి కార్ అనుకుందాము. ఈ మారుతి కార్ అంటే అన్ని పార్ట్స్ మారుతి అతను ఉంటాయండి? ఉండవు. టైర్స్ వేరే కంపెనీ ఉండొచ్చు, ఇంజన్ వేరే కంపెనీ ఉండొచ్చు, రకరకాల పార్ట్స్ వేరే వేరే ఉండొచ్చు, కానీ అసెంబుల్ చేసి ఆయన కంపెనీ పెట్టుకొని కార్ అమ్ముతూ ఉంటాడండి. అంటే ఇక్కడ కూడా ఈ ఇంద్రియాలు ఒక్కొక్క దేవత ఇన్ఛార్జ్గా ఉంటారు. అఫ్ కోర్స్ ఓవరాల్గా మళ్ళీ భగవంతుడే అనుకోండి,
కాకపోతే వాళ్ళకు ఆ ఇన్ఛార్జ్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనమేమనుకుంటున్నాము, ఇది నేను చేస్తాం, మనం ఎక్కడ చేస్తున్నామండి? ఈ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, కాబట్టి మనం వాళ్ళకు ఒబీడియంట్గా ఉండాలా. వాళ్ళపైన ఎవరున్నారు? భగవంతుడు. కాబట్టి వాళ్ళకు కూడా పొజిషన్ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి దేవతలకు మరియు భగవంతుడికి ఒబీడియంట్గా ఉంటూ నీ కర్మలంటే నాకు సమర్పించి మాంద్యం విడిచి యుద్ధము చేయవలసింది. కాబట్టి యుద్ధం అంటే ఇక్కడ అర్జునుడు అనే క్షత్రియుడు యుద్ధ భూమిలో ఉన్నాడు కాబట్టి యుద్ధం చేయమంటున్నాడు. సపోజ్ ఎవరికైతే మిలిటరీలో పనిచేయాలంటుందండి, నేవీ, మిలిటరీ, తర్వాత ఎయిర్ ఫోర్స్, వాళ్ళు ప్యాషన్గానే జాయిన్ అవుతారు అక్కడ. సో చాలా రోజులు 10 సంవత్సరాలు ఫుల్గా ఏమీ పని లేదు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఏదో యుద్ధం పక్క కంట్రీస్లో యుద్ధం ప్రారంభం అవుతుందంటే ఇమ్మీడియట్గా వచ్చి డ్యూటీలో జాయిన్ కమ్మంటారు, ఫుల్ అలర్ట్గా అయిపోతారు. మరి వాళ్ళు అప్పుడు అమ్మో నేను డ్యూటీ చేయనండి, నాకు భయం అండి, ప్రాణ భయం, నేను డ్యూటీ చేస్తే మన ఫ్యామిలీ ఎట్లా అంటే ఎట్లా అండి? 10 ఏళ్ళు ప్రభుత్వం కూర్చున్నప్పుడు పోషించింది కదా, అప్పుడు నీకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడే తెలుసు నీకు ఇటువంటి ఎమర్జెన్సీలో తప్పకుండా దేశాని కొరకు పోరాడాలి. మరి నువ్వు క్షత్రియుడిగా జన్మించినప్పుడే తెలుసు, ఎస్ నీ యొక్క జీవితమే పోరాటం కొరకు. ఎదుటి క్షత్రియులు నిన్ను పిలిచారనుకొని యుద్ధానికి, తప్పకుండా నువ్వు నీ ప్రజలను రక్షించడానికి యుద్ధము చేయవలసిందే. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. యా ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఒక లీల కూడా ఉంది. ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు, అంటే ఓనర్ ఆఫ్ దిస్ బాడీ అండ్ సోల్, కృష్ణ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్, those who execute their duties according to my injunctions faithfully without envy అనసూయతో బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఫ్రూటివ్ యాక్షన్స్. అంటే కర్మ బంధనాలు. ఫ్రూటివ్ యాక్షన్స్ అంటే మన ఓన్ కొరకు ఏదైనా చేస్తే అది మనను బంధిస్తుంది. ఎలా అంటే ఒకసారి ఇది మంచి ఈ స్టోరీ ద్వారా మనం మంచిగా అర్థం చేసుకోవచ్చు. ఒక ఊర్లో ఒక భక్తుల ఫ్యామిలీ అందరి భక్తుల్ని పిలిచి వాళ్ళ ఇంట్లో సో భగవంతు యొక్క కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమం అరేంజ్ చేస్తారు. పూర్వకాలం గ్యాస్ సిలిండర్స్ లేనప్పుడు సో ఇంటి ఆవరణలోనే వంట చేస్తూ ఉంటారు. సో స్పెషల్గా కీర్, అంత వంట అయిపోయింది, కీర్ లాస్ట్ వండుతూ ఉంటారు. పెద్ద భగవాన్లు చాలా మంది వస్తారు అన్నట్టు, పాలు వేసి కీర్ వండుతూ ఉంటారు. వండుతూ ఉంటే పైనుంచి, చాలా పైనుంచి ఒక గద్ద పాముని తన కాళ్ళతో అలా పట్టుకొని వెళ్తూ ఉంటుంది. సో అది ఏదో జారిపోబోతుంటే గద్ద పాముని గట్టిగా ఇలా అంటుంది. అప్పుడే పాము నోట్లోంచి విషం పడుతుంది. ఆ విషం వచ్చి కరెక్ట్గా పెద్ద భగవాన్లు వచ్చి పడుతుంది. వీళ్ళకి తెలియదు, అప్పుడు పెట్టేసి అటు ఇటు వేరే పనులు చేసుకుంటారు. పడిన తర్వాత వచ్చి మళ్ళీ కలిపేస్తారు. సో అప్పుడు కలిపేసిన తర్వాత విషం దాంట్లో కలిసిపోయింది ఏమీ తెలియకుండా. ఎవరైతే ఆ ప్రసాదం తర్వాత పూజ అయిపోయింది, అందరికి భోజనం వడ్డిస్తారు. కానీ చాలా మందికి ఫుడ్ పాయిజన్ అయిపోయి కొంతమంది చనిపోతారు. అప్పుడు అక్కడ వాళ్ళందరూ, ఆ పక్క వాళ్ళు కొంతమంది, వీళ్లకు ఎన్విఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అరే పూజకు పిలిచి ఇంతమంది చంపేశారు చూడు, వాళ్ళు కావాలని చంపేశారు అది ఇది అని చెప్పేసి వాళ్ళని నానా అభాండాలు వేస్తూ ఉంటారు వాళ్ళ పైన. అప్పుడు ఆ చనిపోయారు. సో అక్కడ నరకంలో చర్చ జరుగుతుందంట. ఎవరికి? చిత్రగుప్తుడికి. తర్వాత ఈ మన యమధర్మరాజు, అరే పలానా ప్లేస్లో ఇలా జరిగింది, మరి ఆ యొక్క పాపం ఎవరికి ఇవ్వాలా? అరే మరి గెస్ట్గా పిలిచి ఆయన భోజనం పెట్టాడు, ఆ యజమానికి ఇవ్వాలని ఒకరంట ఉన్నారంట. కాదు కాదు, పాపం యజమానిది ఏం తప్పండి, అది ఎవరికి? గద్దకి ఇవ్వాలా. గద్ద కదా పాముని ప్రెస్ చేయడం వల్ల, గద్దది కదా తప్పు. తర్వాత ఇంకోళ్ళు, అరే గద్దకైతే పాము ఆహారం, మరి ఏం చేస్తా, జారిపోతుందని పట్టుకుని తన ఆహారం జారిపోతుంటే ఎవరైనా పోనీలే అనుకుంటారా? అనుకోరు. కాబట్టి పట్టుకోపోయింది అది. అప్పుడు సరేలే, అయితే పాముది తప్పండి, పాము నుంచే కదా విషం వచ్చింది, మరి పాముకు భగవంతుడే విషం ఇచ్చింది కదా, తన గొంతు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఏమవుతుంది? గొంతులోంచి విషం వచ్చింది, పాముది ఎక్కడ తప్పు ఉంది, మరి ఎవరికి ఇవ్వాలా ఈ పాపాన్ని అంటే యమధర్మరాజు అన్నీ వినన్నాడంట. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే వీళ్ళు నిర్దోషులు, భగవంతుడు సేవ చేస్తారు, వాళ్ళకి తెలియదు, ఎవరైతే వాళ్ళ మీద అబండాలు వేస్తారో ఈ యొక్క మొత్తం పాపం అంతా వాళ్ళకి ఇచ్చేసేయండి, ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి చెప్పాడంట. కాబట్టి మనం కూడా ఇతరుల పట్ల ఎన్వియస్ గా ఉండద్దండి. మన కర్మ మనము చేస్తూ వెళ్ళాలా. అసూయ రైతులై
అనుసరించేవారు చూడండి, వాళ్ళకి ఏమి లేదు, వట్టిగా వాళ్ళ మీద నిందలు వేయడం వల్ల వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇప్పుడు ఈ పాపం అంతా వాళ్ళ అకౌంట్లో వేయండి అని చెప్పడం జరిగిందంట. తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో మనకు చెప్తున్నారు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. It is far better to perform one's own duties, even in a faulty way, than doing another's duties perfectly. Swadharme nidanam sreyaha paradharmo bhayavaha. Even death in the course of doing one's duty is beneficial, but to follow another's path is dangerous. And ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నంటే, నీవు 4 వర్ణాలలో క్షత్రియుడిలాగా కోరుకున్నావు, జన్మ వచ్చింది. క్షత్రియుడి యొక్క ధర్మము యుద్ధం చేయడం, బ్రాహ్మణుడి యొక్క ధర్మము క్షత్రియుని ధర్మాత్ముడిగా తయారు చేయడము, ఈ యొక్క ప్రపంచ శాంతి కొరకు భగవత్ ప్రీత్యర్థం యజ్ఞాలు నిర్వర్తించడం. కానీ నువ్వు నీ ధర్మాన్ని వదిలిపెట్టి నీవు బ్రాహ్మణులాగా చేస్తా అనటము నీకు అది న్యాయం కాదు. నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించి దాంట్లో సంపూర్ణంగా ఒకవేళ నిర్వర్తించకున్నా కూడా నీవు మోక్షాన్నే పొందగలుగుతావు. ఒకవేళ నువ్వు అలా చేయనట్టయితే నీకు చాలా పాపం, అంటే అధర్మం చేసిన వాడివిగా ప్రమాదకరం అది అని చెప్తున్నారు. దీనికి కూడా మనకు అంటే మన డ్యూటీ మనం కొన్నిసార్లు చేయక ఇతరుల డ్యూటీ చేయడానికి వెళ్తే మనకు ఎంతో అది నష్టాన్ని, మనకు ఎదుటి వాళ్ళకు కూడా నష్టము జరుగుతుంది. దాని కొరకు ఒక ఊర్లో ఏమవుతుందంటే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, వినండి. ఈరోజు కొంచెం లేట్ అవుతుంది, బట్ వినండి. జస్ట్ ఇంకొక 5 minutes మనం వీఆర్ గోయింగ్ టు ఎండ్. సో ఒక ఊర్లో ఒక టెంపుల్లో, కృష్ణ టెంపుల్లో భగవంతుడు ఇలా మురళి పట్టుకొని రాధాకృష్ణుడు ఉంటారు. అతను ఏం చేస్తాడంటే టెంపుల్లో పాపం క్లీనింగ్ సేవ చేస్తూ ఉంటాడు. ఆయనకు రోజు సరే జాలి అనిపిస్తుందంట, అరే కృష్ణుడు పాపం ఇంత పొద్దు నుంచి అసలే నిద్రనే ఉండదు, రెస్ట్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు అని ఎవ్వరు లేని సమయంలో వచ్చి, హే కృష్ణ, నేను చూస్తే నాకు జాలి అనిపిస్తుంది, ఇంతసేపు నిలబడతా ఉంటావు, మేమైతే కొంతసేపు పని చేసి కూర్చుంటాం, చేస్తాం, పడుకుంటాము, సో కాకపోతే నాకు కూడా నీ సేవ ఇచ్చేసాయి, నేను నీ ప్లేస్లో నేను ఉంటాను, నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకో అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటే కృష్ణుడు ఇట్లాంటి ఇన్నోసెంట్స్ వాళ్ళతో చాలా ప్రసన్నం అవుతా ఉంటాడు అన్నట్టు. అప్పుడు కృష్ణుడు అంటాడు, లేదు లేదు నా సేవ చేయలే ఉంటాయి, ఎందుకు నేను చేస్తాను, మీరు కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అంటాడు. సరే మంచిది, నీ కోరిక నెరవేరుస్తాను, కానీ ఒక కండిషన్ ఏంటంటే ఇక్కడ ఉండి సైలెంట్గా ఉండాలి. ఎవ్వరు ఏమన్నా ఏం కోరినా సైలెంట్గా ఉండాలి. మనం మాట్లాడకూడదు, మనం మాట్లాడమా తారుమారు అయిపోతుంది, చాలా జాగ్రత్త అంటాడు. ఇక్కడ ఉంటే అంత ఈజీ కాదు, సైలెంట్ ఉండాలా. లేదు మీరు చెప్పారు కదా, ఇంక ఎవ్వరు ఏమన్నా నేను సైలెంట్గా ఉంటా అంటాడు. సరే అని చెప్పేసి ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అప్పుడు ఆయన కృష్ణుడి పవర్ వల్ల ఆయన కృష్ణుడిలాగా నిలబడతాడు. సో ఇతను భగవంతుడు రెస్ట్ తీసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఆయన కృష్ణుడిగా మారిపోయినప్పుడు ఇది భగవంతుడు లీలలు అన్నట్టు. అప్పుడు ఒక ధనవంతుడు వస్తాడు. ధనవంతుడు వచ్చి ఆయన సూట్ కేసు నిండా డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని, ఆయన ఏదో బిజినెస్ కొరకు తెచ్చుకొని ఉంటాడు. సో భగవంతుని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఇవాళ టెంపుల్స్లో మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు. అక్కడ ఒక దొంగ వచ్చి, అరే ఈయన చాలా ధనవంతున్నాడు అని చెప్పేసి ఆ సూట్ కేసు తీసుకొని క్షణాల్లో సూట్ కేసు తీసుకొని మాయం చేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇంకొక నేవీ ఆఫీసర్ వస్తాడు, ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఈయన కళ్ళు తెరిచి చూస్తాడు. ధనవంతుడు ఎవరు ఉండరు, ఈయన ఒక్కడే ఉంటాడు. అరే ఇక్కడ నా సూట్ కేసు ఉండే ఏమైందంటే, ఈయనంటే నాకు తెలియదు అంటాడు. లేదు లేదు మన దగ్గర ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఎవ్వరూ లేరు, అప్పుడు సీసీ కెమెరా లేవు అన్నట్టు, నీవే ఉన్నావు, సో నీవే దొంగ అని చెప్పేసి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఆయనని పట్టుకోవడానికి పోతుంటే, అప్పుడు ఇక్కడ నిలబడ్డది ఎవరు, ఒరిజినల్ కృష్ణ కాదు కదా, పని మనిషి. లేదు లేదు అందులో వాయిస్, లేదు లేదు ఇతను దొంగ కాదు, దొంగ ఇంకోతన్నాడు, ఇప్పుడే అట్లా వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఏం చేస్తారు, అరే అవునా, ఏదో కృష్ణుడు ఆకాశవాణి శబ్దం లాగా వచ్చిందని ఆయన వదిలిపెట్టి ఇంకా ఒరిజినల్ ఎవరైతే దొంగతనం చేశారో వాడిని పట్టుకుంటారు. అప్పుడు అంత అయిపోతుంది. సాయంత్రం మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫ్ డ్యూటీ చేసుకున్నప్పుడు, కృష్ణ నేను చాలా బాగా చేశాను ఆ డ్యూటీ, ఏం బాగా చేసావు, మొత్తం తారుమారు చేసేసావు. అరే ఏమైంది, సో నేను ధర్మాన్ని రక్షించాను కదా, ఒక దొంగ పాపం మీద అమాయకుడి మీద దొంగతనం పడబోతుంటే ఆయనని
నిర్దోషిగా చేశానంటే ఏం నిర్దోషి చేశావు? ఆయన వచ్చి నాకు ప్రతిసారి ఆయన డ్యూటీ ఒక్కొక్కసారి వెళ్తే నెల రోజులు 2 నెలలు వెళ్ళేవాడు. ప్రతిసారి షిప్‌లో వెళ్ళే ముందు వచ్చి భగవంతుని స్వామి మీరే రక్షించాలా. మళ్ళీ నెల రోజుల తర్వాతనో 2 నెలల తర్వాత వస్తానని ప్రార్థన చేస్తే ఆయన రక్షించడానికి ఈ లీల చేశాను నేను. ఎందుకు? ఈసారి ఆయన వెళ్ళే షిప్పు చాలా ప్రమాదంలో చిక్కబోతుంది. ఈయన ప్రేయర్ చేస్తాడు కాబట్టి. సో ఆయన మీద కేసు వేసేసిన తర్వాత కేసు అయిన వాళ్ళకు డ్యూటీ పంపరు, కొంతకాలం ఆపేస్తారు. సో కాబట్టి ఈయన మీద దొంగతనం వచ్చేది, తర్వాత ఆయన నిర్దోషిగా అయ్యేవాడు. నువ్వు ఈయన కాదు అని ఇప్పుడు ఆయన డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళి ఇప్పుడు సముద్రంలో ఆయన షిప్పు మునిగిపోబోతుంది. అయ్యో ఇలా చేశారో నాకు తెలియదు. అందుగురించే ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తేనే సురక్షం, అందరికీ మంచిది. సో ఒకరి డ్యూటీ అంటే ఆయన ఊడ్చే డ్యూటీ చేసి ఉంటే ఇప్పుడు అట్లా మనం కూడా మన డ్యూటీ మనం చేయకుండా ఎదుటి వాళ్ళ డ్యూటీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానివల్ల ధర్మానికి విరుద్ధంగా మనం ఎన్నో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 37 శ్లోక. కామేశ క్రోధేశ రజో గుణ సముద్భవ లస్ట్ విచ్ ఈస్ బోర్న్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ వెన్ అన్సాటిస్ఫైడ్ టర్న్ ఇన్ టు యాంగర్. అంటే మనకి ఏదైతే కామము అంటే ఇది కావాలో అది కావాలనే కోరికలు, ఆ కోరికలను మనం చాలా కోరుకుంటాం. కోరికలకు కారణము రజోగుణం. 3 గుణాలు అనుకున్నాం: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. కోరికలన్నీ కూడా రజోగుణం సంపర్కం వల్ల దాని నుంచి పుడతాయి. ఎప్పుడైతే కోరికలు తీరవో, మనకు కూడా పిల్లలకు అందరికీ కూడా నాకు ఇది కావాలనుకుంటాం, ఆ తీరినప్పుడు క్రోధం వస్తుంది. ఈ క్రోధమే మనందరికీ కూడా నిజమైనటువంటి శత్రువు. మహాసనో మహాపాప్మ విద్ధి ఏనం ఇహ వైరినాం ఈజ్ ద ఆల్ డివోవరింగ్ సిన్ఫుల్ ఎనిమీ ఆఫ్ దిస్ వరల్డ్. ప్లీజ్ నో దట్. మన కోపమే. కాబట్టి క్రోధాన్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళు సులభంగా ప్రతి విజయాన్ని మనము ఇంట్లో కానీ బయట కానీ క్రోధాన్ని కంట్రోల్ చేయాలి. మరి కోపాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాము? కోపం మొత్తమే ఉండొద్దు అంటే కుదరదు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే హనుమంతుడు రామ కార్యంలో వెళ్ళినప్పుడు సీతమ్మ వారిని సీతమ్మ వారిని జాడ వెతకడానికి వెళ్ళినప్పుడు అక్కడ సీతమ్మ వారిని ఎంతో కష్టపెడతా ఉంటారు. ఈవెన్ హనుమంతుని కూడా పట్టుకొని హనుమంతుడి తోక కాల్చినప్పుడు వీళ్లకు భగవంతుడి యొక్క నిజస్వరూపం, భగవంతుడి శక్తిని చూపించాలనే ఉద్దేశంతో లంకని మొత్తం కాల్చేసి అప్పుడు భగవంతుడికే ప్రీతి పాత్రుడ. కోపాన్ని భగవత్ సేవకు ఉపయోగించండి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ధూమేన వ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ యతోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. సో మన దేహం ఎలా ఆవృతమైందని చెప్తుండు. పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము లేదా గర్భం చేత పిండము కప్పబడినట్లుగా జీవుడు ఈ కామం యొక్క వివిధ దశలచే కప్పబడతాడు అని చెప్తున్నాడు. దీంట్లో ఏమంటారండి ఇక్కడ? యాజ్ ఫైర్ ఈస్ కవర్డ్ బై స్మోక్ slight in human beings, as a mirror is covered by dust, medium in animals, as the embryo is covered by womb, intense in trees. The conditioned jivas in this world are covered by lust. దీనికి చాలా చక్కగా ఎగ్జాంపుల్ చెప్పారు. అది స్లైడ్ చూపించాడు మాతాజీ. ఆబ్జెక్ట్ అంటే ఫైర్ కవర్డ్ బై స్మోక్, ఇది కొద్దిగా కవర్ అయి ఉంటుంది. సపోజ్ ఒక కర్ర లోపల అగ్ని ఉంటుంది, దాన్ని ముట్టించినప్పుడు ఇమ్మీడియట్ గా అగ్ని రాదు, పొగ దాన్ని కప్పివేస్తుంది. అదేవిధంగా హ్యూమన్స్, మానవ లోపల కొద్దిపాటి కవర్ అయి ఉంటుంది అన్నట్టు, అంటే ఆత్మ చుట్టూ కవర్. ఓకే, ఛాన్స్ ఆఫ్ ఓవర్కమింగ్, ఆ యొక్క మాయ నుంచి మనం బయటపడడం చాలా ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మిర్రర్, డస్ట్, ఎనిమల్స్ అన్నట్టు, ఎనిమల్స్ లో కూడా కవర్ అయి ఉంటుంది. మీడియంస్, అది కొంచెం బయటకు రావడం కొంచెం కష్టము. తర్వాత ఎంబ్రయో, వూమ్, ట్రీస్ లోపల చాలా కవర్ అయి ఉంటుంది. దాని నుంచి బయటకు వచ్చే శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ 42. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పర బుద్ధిః యః బుద్ధే పరతస్తు సా. అంటే చాలా ఇంపార్టెంట్ శ్లోక అండి. మన యొక్క దేహం గురించి చెప్తున్నారు. ఈ స్లైడ్ చూడండి.
సోల్ మనం అంటే ఆత్మ. ఆత్మ కంటే కింద ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ కింద మైండ్ ఉంటుంది. మైండ్ కంట్రోల్లో సెన్సెస్ ఉంటాయి. సెన్సెస్ కంటే తక్కువ మ్యాటర్. సెన్సెస్ అంటే మనము మ్యాటర్ అంటే డల్ మ్యాటర్. దానికంటే పైన 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. మనం ఇందాక కూడా చెప్పాము. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటే మనకు కళ్ళు, చెవులు, ముక్కు, తర్వాత నోరు, చర్మము అంటే నాలుక, చర్మం, ఇవేమో జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు చేతులు, కాళ్ళు, జనేంద్రియాలు, తర్వాత నోరు, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. ఇవి అన్ని ఒకదానిపైన. డల్ మ్యాటర్ అంటే అది జీవం లేనటువంటిది. దానిపైన ఇంద్రియాలు ఉంటాయి, సెన్సెస్. వాటిపైన మైండ్ ఉంటుంది. ఇంద్రియాలు కంట్రోల్ చేయడానికి దానిపైన ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీటన్నిటిపైన సోల్ ఉంటుంది. కాబట్టి దీంతో మనం ఏం చేయాలి? లాస్ట్ శ్లోకం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మనాత్మన జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం. కాబట్టి భగవంతుడు అర్జునుడు చెప్తున్నాడు, ఓ అర్జున, కాబట్టి ఈ ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి అతీతమైన, వీటన్నిటికీ పైన ఉన్నటువంటి ఆత్మ, ఆత్మ మనసుని, బుద్ధిని అన్నింటినీ కంట్రోల్ చేసి, సో భగవంతుడి యొక్క వీటిని కంట్రోల్ చేస్తే మనసు మనకు మంచి మిత్రుడు అవుతాడు. కంట్రోల్ చేయకపోతే శత్రు అవుతాడు. కాబట్టి మనం వీటిని కంట్రోల్ చేస్తూ మనం భగవంతుడి సేవలో నియుక్తమైనటువంటి అయినట్టు అవుతే మనము కర్మ బంధనాల నుంచి విముక్తై భగవంతుడి యొక్క కృపకు పాత్రలై భగవద్ధామం చాలా సులభంగా చేరగలుగుతాము. జయ బలో గ్రంథ శ్రీమద్ భగవద్గీతకి జయ. రికార్డింగ్ ఆఫ్ చేయి. రికార్డింగ్ ఆఫ్ చేసారా ప్రభుజీ?